ప్రధాని నరేంద్ర మోదీ తన చదువుకు సంబంధించి మనకు అబద్ధం చెప్తారా? నో 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 1978 లో ఆయన ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రెగ్యులర్ BA చేశారు. ఆ తర్వాత గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంటైర్ పొలిటికల్ సైన్స్ లో MA చేశారు. आज मैं इस प्रेस वार्ता के माध्यम से आप सबके सामने प्रधानमंत्री जी की BA की और MA की दोनों डिग्रियां सार्वजनिक करना चाहता हूं। మనకు అమిత్ షా ఇలా డిగ్రీలు చూపిస్తుంటే మరి మోదీ ఏంటి అలా చెప్పారు? कितना पढ़े हैं? वैसे तो मैंने 17 साल की आयु में घर छोड़ दिया। स्कूली शिक्षा के बाद मैं निकल गया। पढ़ा लिखा व्यक्ति नहीं। ఇవి ఆ రెండు డిగ్రీ సర్టిఫికేట్. మనకి ఇలా డిగ్రీలు కనిపిస్తున్నా మోదీ ఏంటి అలా చెప్పారు? కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కదా. ఎలా క్లియర్ అవ్వాలి? ఏముంది, అందరికి క్లాస్మేట్స్ ఉంటారు. మోదీ క్లాస్మేట్స్ ని పిలిచి అడిగితే మొత్తం క్లియర్ ఇలా అనుకుంటాం, కానీ ఇక్కడ క్లాస్మేట్స్ ఎవరు లేరు. అందుకే నీరజ్ అనే వ్యక్తి 1978 లో మోదీ క్లాస్మేట్స్ వివరాలు, మోదీ చదివిన డిగ్రీ వివరాలు నాకు కావాలి అని చెప్పి ఢిల్లీ యూనివర్సిటీని RTI ద్వారా అడిగాడు. మోదీకి డిగ్రీ ఇచ్చిన ఆ యూనివర్సిటీ ఆ వివరాలు మాత్రం బయటికి చెప్పను అని చెప్పింది. ప్రధానికి సంబంధించిన ఎడ్యుకేషన్ వివరాలు అడిగితే మీరు ఎలా ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు అని చెప్పి 2016 లో అప్పుడు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఉన్న మాడభూషి శ్రీధర్ గారు ఆ యూనివర్సిటీకి సంబంధించిన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కి 25,000 రూపాయలు ఫైన్ వేసి మరి మీరు ఇవ్వాల్సిందే ఆ డీటెయిల్స్ అని చెప్పారు. అప్పటికైనా ఇచ్చారంటే అలా ఇవ్వకపోగా ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆదేశాలని. 2017 నుంచి ఢిల్లీ హైకోర్టు ఆ తీర్పుని పెండింగ్ లో పెట్టి ఇప్పుడు ఆ తీర్పు ఇచ్చింది. ఏమనో తెలుసా? ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ కి సంబంధించిన వివరాలు వ్యక్తిగత గోప్యత కిందకి వస్తాయి. దాంట్లో ఎలాంటి ప్రజా ప్రయోజనము లేదు కాబట్టి RTI ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఆ పిటిషన్ ని కొట్టేసింది. మోదీ డిగ్రీ వివరాలు బయటపెట్టడం వ్యక్తిగత గోప్యతకు భంగమా? 140 కోట్ల మంది ప్రజల్లో ప్రధాని చదువు నిజమా అబద్ధమా అనే అనుమానాలు ఎవరు తీర్చాలి? ప్రధాని BA MA డిగ్రీలు చేయడం నిజమా అబద్ధమా?